శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి వారి పీఠం శ్రీ కచ్పి కళాక్షేత్రం ఆమదాలవలస శ్రీకాకుళం జిల్లా వారి ఆధ్వర్యంలో శ్రీ శంకర జయంతి సందర్భంగా మిగల ద్విగుణిత అవధానం 16 మంది పండిత ప్రకాండులతో తేదీ మే 16 2024 గురువారం మధ్యాహ్నం 4 గంటల నుండి శ్రీ శారదా కళ్యాణ మండపం రైల్వే గేటు దగ్గర ఆమదాలవలసలో జరిగింది. ఈ సాహిత్య సభకు అవధాన సభా సంచాలకులు సాహిత్యరత్న బ్రహ్మశ్రీ బంకుపల్లె రమేశ శర్మ గారు, గులాం సంస్థానం వారు. అవధానులు ఉభయ కళా తపస్వి బ్రహ్మశ్రీ సుసరాకు చంద్రశేఖర శర్మ గారు, కోటబొమ్మాలి బ్రహ్మశ్రీ సాయి కుమార్ శర్మ గారు మల్లికార్జునపురం అవధానాన్ని చేశారు. ఈ ద్విగుణిత అవధానంలో ప్రాశ్నికులుగా డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు గారు, డాక్టర్ పిడపర్తి సాయి ప్రసాద్ గారు, డాక్టర్ బందరు దుర్గా ప్రసాద్ గారు, శ్రీ ఇప్పిలి వేణుగోపాలరావు గారు, శ్రీ మహేంద్రాడ సింహాచలాచార్యులు గారు, శ్రీ మావుడూరు రామజోగేశ్వర శర్మ గారు, శ్రీ పొందూరు సుధాకర్ కుమార్ గారు, శ్రీ బమిడిపాటి గౌరీశంకర్ గారు, శ్రీ బంకుపల్లె లక్ష్మీనారాయణ గారు, శ్రీ మావుడూరు అన్నాజీరావు గారు, శ్రీ కరణం శంకరరావు గారు, శ్రీ ఎర్నాగుల వెంకటరమణారావు గారు, శ్రీ కుప్పిలి వెంకట రాజారావు గారు, శ్రీ కర్నేన జనార్దనరావు గారు, శ్రీ ముట్లూరు సుబ్రహ్మణ్యం గారు, శ్రీ తమ్మినేని సూర్యనారాయణరావు గారు, శ్రీమతి దార్లపూడి విజయలక్ష్మి గారు, శ్రీమతి రెడ్డి పద్మావతి గారు చక్కటి ప్రశ్నలతో అవధానాన్ని రక్తికట్టించారు. సంస్థ గౌరవాధ్యక్షులు పేడాడ ప్రతాప్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి బంకుపల్లె దుర్గా శ్రీనివాస శర్మ గారు, అధ్యక్షులు శ్రీ బంకుపల్లె శ్రీరామచంద్రమూర్తి శర్మ గారు, పలువురు సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. సాంప్రదాయ కళలను కాపాడుకుందాం, సమిష్టిగా కృషి చేద్దాం అని వక్తలు ప్రసంగించారు. అవధాన సభానంతరం విజయోత్సవాన్ని నిర్వహిస్తూ అవధానులను, ప్రాశ్నికులను శ్రీ కచ్చపి కళాక్షేత్రం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
మా చిన్నాగారు మహబూబలి గణేశ్వర గారు ఉల్లాసారు ఈ కార్యక్రమానికి ప్రచారంగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఏ ఇంతటి భవన కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం ఉన్నటువంటి శ్రీ పంపడి వెంకటేశ్వర గారిని పుష్పాలను ఎక్కువ గారిని సవినీయంగా సభ్యంగా కోరుకుంటున్నాం. అలాగే
శ్రీ లక్ష్మీ కళాక్షేత్రం అవతారవారి ఆధ్వర్యంలో జగద్గురు ఆర్థిక కళాకారుల వారి యొక్క జయంతి సందర్భంగా వారు సహోదయం సంగీత సాహిత్యములు రెండూ కూడా ఆ సరస్వతి వారి యొక్క దండులుగా ఆ భావనలో అనేకమైనటువంటి సంగీతపరమైన కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు సందర్భంగా ఈ నిరుగడ ముందు అవధానం ఒకటి ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి చెప్పడం ఇద్దరు అవధానం కలిసి 12వ తారీఖు ఎలక్షన్ ముందు కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈ 16వ తారీఖున దాన్ని పురస్కరించుకొని ఈ తిరుగాడ విభూతి అవధానం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కర్ణాటక ఉండేటువంటి ఈ యొక్క సంస్థ అధ్యక్షుడు శ్రీ ముక్కల శ్రీరామచంద్ర శర్మ గారి, ప్రధాన కార్యదర్శి శ్రీ ముక్కల ఇంకా శ్రీనివాస గారి, అలాగే గౌరవాధ్యక్షుడు శ్రీ కుమార్ గారికి ముందుగా కృతజ్ఞతాపూర్వక అభినందనలు ఆవిష్కరిస్తూ మా మాటలు అందించి ఈ పరిస్థితులకి పండిత ప్రకారం ఈరోజు ఈ కొలువులో ఈ అవమాన కొలువు తీరుతున్నారు. వారందరూ మా మాటలను చూసినందుకు సమస్యలకి మా అవమానాలకి నా తరఫున కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఇది శంకరయ్య సందర్భంగా నిర్వహిస్తున్నారు. దీనికి ప్రారంభ సభకు కొన్ని కారణాల వల్ల దిగోదయ కార్యక్రమాన్ని వైదికమతాన్ని బట్టి పిలుచుకునేటువంటి సమయంలో వైదికమతమే గొప్పదని, అద్వైత సిద్ధాంతమే గొప్పదని, హరిహరమని ఇటువంటి భేదము లేదని అందరినీ వారించి 72 అవైవ మతాలను ఖండించి అద్వైత స్థాపన చేశారు. ద్వైతం దానికి అద్వైతం రెండు దానికి ఒకటి, ఒకటే చెప్పాలి, రెండు వాళ్ళు ఒకటే బాధగా అదంతా అద్వైత మతానికి ఆ శంకరాచార్య సాధించారు. వారు భారతదేశంలో సిద్ధరామయ్య మేఘాలయ ధర్మస్థాపన చేసినటువంటి విషయం అవధానం సందర్భాన్ని బట్టి మిగతా విషయాలను ప్రస్తుతం ఇక్కడ విద్యా అవధానం ఏర్పాటు చేయాలి. అవధానం అంటే ఏకాగ్రత, అవధానం అంటే ఏకాగ్రత. అందుకే వైదిక ధర్మంలో పూర్వం పుస్తకం కూడా వేద పండితులైన అవధానులుగా ఉండేవారు. ఆ జడా కూడా వాటిని
వారిని ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. ఉన్నారు కాబట్టి మౌలని చూస్తాం. అలాగా ఈ అవమానానికి శక్తిని లేకుంటుంది. కేవలం మస్తిష్కములో మాత్రమే ఆలోచన చేసి ఈ పఠిత ప్రకారం కలిగేటువంటి ప్రశ్నలకు కాగితము కలము లేక పుడుతోనే వారు ఆలోచన చేసి ఆ యొక్క విషయాలు సమాధానం చెప్పడం అనేటువంటిది అవసరం. అయితే సాధారణంగా చాలా మంది చేసేటువంటి అష్టావధానం, 8 శతావధానం, మండలం, శ్రీశతాన్ని 200 పంచశతమని 800 శాస్త్రం, పరిశాస్త్రం అలా సంఖ్య. కానీ ఇక్కడ మన జిల్లా వీరు కూడా గురువుల యొక్క ఆత్మీయ వికలాంగాన్ని ప్రక్రియ ప్రారంభించి సుమారు 16వ ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది, చాలా ఇష్టకరమైనటువంటి యువరాత్మాలు ఉన్నాయి. యువరాలు ఉంటే 2 బాణాలు. మనకి చలనచిత్రాల్లో ఉండే పాటలు ఇవ్వడే నాయని నాయకుడు పాడుతుంటే ఒకే పాటలు 2 కలిసి పాడతారు. అటువంటి యువరామాయణ చాలా ఇందులో ప్రధానంగా కానీ ఈ వికలాలను దానికి పూర్తిగా భిన్నమైనటువంటి. ఎందుకు అంటే వికలాలను ప్రాశ్చిత్యటువంటి ప్రశ్నలు 4 పాదములు ఉండేటువంటి పద్యము అనుకుంటారు. ఆ పద్యాన్ని ఇద్దరు అవమానాలుగా అనుకుంటారు. ఒక పాదం ఒక అవమానం చెప్తే 2వ పాదం మరొక అవమానం, 3వ పాదం మరొక అవమానం, 4వ పాదం మరొక అవమానం. అంటే పద్యంలో ఉండేటువంటి 4 పాదాలు 1, 3 పాదాలు ఒక అవమానంగా, 2, 4 పాదాలు ఒక అవమానంగా పద్యాన్ని చేస్తారు. ఇక్కడ ఆ ప్రక్రియ వారి అడిగేటువంటి ప్రశ్నకు పూర్తిగా 4 పాదాలు ఏమైనా చెప్తారు, 4 పాదాలు ఏమైనా చెప్తే ఒక ప్రశ్నకు 2 పద్యాలు వస్తాయి. ఒక పద్యం ఇది ఎందుకు కష్టం అనుకున్నామంటే వీరికి వచ్చిన ఆలోచన వీటికాన్ని, వీరికి వచ్చిన ఆలోచన వీటికాన్ని వస్తే వెంటనే రావడం భిన్నంగా ఉంటారు. వీరు తీసుకునే ఫలాలు మీరు వచ్చేటువంటి పోరాటం చేయడానికి వెళ్ళాలి, మీరు చేయడానికి వెళ్ళాలి. అంటే ఇద్దరు కూడా ఒక పక్షానికి 2, 3 కోణాలు ఆలోచించవలసినటువంటి పరిస్థితి. అంటే వికలాంగానికి వచ్చి ఈ అవమానం సాధారణంగా అష్టావమానానికి 8 అంశాలు ఉన్నాయి. కానీ మనం 9 అంశాలు సమస్య ఇటువంటి 2 సమస్యలు ఉన్నాయి. 2 సమస్యలు ఉన్నాయి. అలాగే 2 విశిష్టాంశాలు, 2 దళాలు, 2 వర్ణాలు, 2 యశాక్షలు, 2 వాసు, 2 వాకరణాలు, అదేవిధంగా 2 అంటావరణాలు, మొత్తం 9 మంది ఇక్కడ ఉన్నవారిని ఆ 18 మంది కూడా ఏ అడుగుగా వారికి కానీ నాకు కానీ ఇప్పుడు వారి కూడా చేయకపోతుంది. ఇప్పుడు అడుగుగా ఉంటారు. వారికి అడిగడానికి సమాధానం చెప్పడానికి అవకాశం ఏంటి ప్రక్రియలో ఈ వికల అవమానం ఏంటి రసవంత సాహితీ క్రీడ సాహితీ యుద్ధమనే
విషయం దాని విశ్లేషణ తెలియక చాలా మంది విభిన్నంగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే సమస్యకు ఈరోజు సమస్య జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.